సార్ డైలీ నైట్ నాకు నిద్ర పట్టడం లేదు. మధ్యలో లేస్తున్నా డిస్టర్బ్డ్గా ఉంటుంది. ఏం చేయమంటారు? వాట్ ఈస్ ఇన్సోమ్నియా? కాజెస్ ఆఫ్ ఇన్సోమ్నియా, సిమ్టమ్స్ టు వాచ్. రోజంతా కష్టపడి ఇంటికి వస్తారు. నైట్ కాగానే చక్కగా పడుకుందాం అనుకుంటారు, కానీ నిద్ర రావడం లేదు. ఇది చాలా ఆలోచించాల్సిన విషయం. దీన్నే ఇన్సోమ్నియా అంటారు. సో ఇన్సోమ్నియా అంటే ఏంటిది? ఇన్సోమ్నియా అనేది ఒక స్లీప్ డిసార్డర్. మనకి చక్కగా పడుకోవడానికి ఒక రూమ్ ఉన్నా, ఒక మంచి బెడ్ ఉన్నా మనకి నిద్ర రాకపోవడం, అంటే స్లీప్ ఇనిషియేట్ కాకపోవడం, స్లీప్ని మెయింటైన్ చేయకపోవడం, ఎర్లీ మార్నింగ్ అవేకనింగ్స్ ఉండడం, మళ్ళీ పడుకుందామంటే నిద్ర రాకపోవడం, దీన్నే ఇన్సోమ్నియా అంటారు. సో కాజెస్ ఆఫ్ ఇన్సోమ్నియా ఏంటంటే, మెయిన్ కాజెస్ ఏంటిది? స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ. సో ఇవి చాలా మందిలో చూస్తాము. అలాగే నిద్రపోయే ముందు కాఫీ, టీ తాగుతారు, దానివల్ల మనకి నిద్ర రాదు. అలాగే ఫోన్ వాడితే నిద్ర వస్తుంది అని చాలామంది చెప్తారు. ఫోన్ వాడితే పడుకునే ముందు అస్సలు నిద్ర రాదు. అలాగే ఇర్రెగ్యులర్ స్లీప్ షెడ్యూల్. సో పాజ్ అండ్ టేక్ ఏ లుక్ ఆఫ్ కాజెస్ ఆఫ్ ఇన్సోమ్నియా. మీకు కాన్స్టెంట్గా ఈ సిమ్టమ్స్ వస్తే దాని మెయిన్ కల్ప్రిట్ మనకు స్లీప్ రాకపోవడమే. ఆ సిమ్టమ్స్ ఏంటి? మార్నింగ్ లేవగానే టైర్డ్గా ఉండడం, కాన్సన్ట్రేషన్ లేకపోవడం, ఊరికే ఇరిటేట్ అవ్వడం, మెమరీ ఇష్యూస్ ఉండడం. సో ఇవి చాలా ముఖ్యమైన సిమ్టమ్స్. సో సార్, ఇన్సోమ్నియాకి ఏం చేయమంటారు అని మీరు నన్ను అడుగుతారు. ఏం చేయాలో నేను మీకు చెప్తాను. ఫస్ట్ థింగ్, పడుకునే ముందు ఫోన్ వాడకండి. తర్వాత ఈవినింగ్ 4 తర్వాత కెఫెన్ ఇంటేక్ తక్కువ చేయండి. ఒక ప్రాపర్ స్లీప్ ఎయిక్ షెడ్యూల్ పెట్టుకోండి. అలాగే మన పడుకునే బెడ్రూమ్ డార్క్ అండ్ కూల్గా ఉండేలా చూడండి. ఇవన్నీ చేసిన తర్వాత కూడా మోర్ దెన్ 2 వీక్స్ మీకు ఇంకా ఇన్సోమ్నియా కంటిన్యూ అయితే వెంటనే డాక్టర్ని కలవండి. థ్యాంక్ యూ. ఇలాంటి మరెన్నో సమస్యలు మీకు ఏమైనా ఉంటే కామెంట్లో చెప్పండి. ఐ విల్ హెల్ప్. Do like, share, subscribe to Dr. Vitals.